ఉత్తరాది దక్షిణాది అని కాదు, దేశంలోని చాలా మంది మూవీ మేకర్లు ఆ పిల్లని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, 3-4 ఏళ్ల నుంచే జాన్వీపై ఈ ఆసక్తి పతాక స్థాయికి చేరింది. శ్రీదేవితో ఉన్న పాత పరిచయాలను ఉపయోగించుకుంటూ కొంతమంది దక్షిణాది మూవీ మేకర్లు జాన్వీని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అడిగారు. వీరు మాత్రమే కాదు, శ్రీదేవి బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ కదా, దీంతో అక్కడ కూడా జాన్వీపై చాలా మంది కళ్ళు పడ్డాయి. అందున బోనీ కపూర్ కూతురు. ఇవాళ రేపు హిందీ ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల కూతుర్లు హీరోయిన్గా వెలిగిపోతున్నారు. దీంతో బాలీవుడ్ వాళ్ళు జాన్వీ కోసం శతాదా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు శ్రీదేవి ఈ విషయం గురించి ఎవ్వరికి హామీ ఇవ్వలేదు. అలాగని తన కూతురును తెరకు దూరంగా ఉంచే ఉద్దేశం మాత్రం ఆమెకు లేదని స్పష్టమవుతుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ఏమనగా, కూతురుని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం కోసం శ్రీదేవి లోలోన వర్క్ చేస్తుందట. ముందుగా జాన్వీకి యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ నేర్పించడంపై దృష్టి పెట్టిందట శ్రీదేవి. ప్రస్తుతం జాన్వీ భరతనాట్యం నేర్చుకుంటోందని తెలుస్తుంది. కేవలం శ్రీదేవి కూతురు అనే ఇమేజ్తో మాత్రమే కాకుండా జాన్వీని అభినేత్రిగా తీర్చిదిద్ది ఆమె తుఫాన్లా చెలరేగిపోవడానికి అనుకూలంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందంట ఆ తల్లి. అల్లాటప్పగా కాకుండా కూతుర్ని నెంబర్ 1 హీరోయిన్ గా నిలపాలనేది శ్రీదేవి ప్రణాళిక. అందుకోసం అన్ని విధాలుగా తీర్చిదిద్దిన తర్వాతే జాన్వీని తెరకు పరిచయం చేయాలని ఆమె అనుకుంటున్నారట. ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చాయి. ఇక ముందు జాన్వీకి మరింత డిమాండ్ ఉండబోతుంది. దక్షిణాది ఉత్తరాది సినీ ఇండస్ట్రీలు పోటాపోటీగా ఉన్నాయి. దీంతో శ్రీదేవి కూడా తాపిగా కూతురులో ప్రావీణ్యాన్ని పెంచే పనిలో పడింది. చిరంజీవి కూడా ఖైదీ నెంబర్ 150 ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి సమాధానమిస్తూ, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ రామ్ చరణ్ చేస్తే అందులో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు అయితే బాగుంటుందని తన అభిప్రాయం చెప్పారు. మరి శ్రీదేవి తన కూతుర్ని ఏ హీరోతో ఇంట్రడ్యూస్ చేయబోతుందో వేచి చూడాల్సిందే మరి.